గల్ఫ్ ఆడతారు సార్ మీరు? గోల్ఫ్ నేర్చుకున్నాం కదా, ఈ 2-3 సంవత్సరాల నుంచి గోల్ఫ్కి వచ్చాం. సార్ స్టూడెంట్ లైఫ్లో ఏదైనా క్రీడలు ఆడేవారా సార్? క్రీడలు అంటే నేను రాజకీయాల్లో ఉన్నా కూడా ఒక 7 years మినిస్టర్గా ఉన్నప్పుడు తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్న సంవత్సరాలు తప్పితే ఎవ్రీ డే నా చిన్నప్పుడు 10వ తరగతి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు గ్రౌండ్కి వెళ్లకుండా ఉండేది లేదు. టెన్నిస్, బ్యాడ్మింటన్, లేకపోతే షటిల్, లేకపోతే ఏదో ఒక ఆట ఆడుతూనే ఉండేవాడిని. సాయంత్రం పొద్దున ఏదో ఒకటి. అందరి పేర్లు చెప్పారు. కేసీఆర్ గారు ఎప్పుడు చేరారు, అశోక్ గజపతిరాజు గారు ఎప్పుడు చేరారు, ఆనంద్ గజపతిరాజు గారు ఎప్పుడు చేరారు అని చెప్పారు మీరు. కొన్ని చెప్పాను మీకు. అదే నువ్వు 100లో ఉంటాయి పేర్లు. మీ కో బ్రదర్ అంటే మీ తోడల్లుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. అంటే ఆయన ఎప్పుడు మీ పార్టీలోకి వచ్చారు? ఆయన కూడా మీరే మీ పర్యవేక్షణలోనే చేరారా? నా పర్యవేక్షణలో చేరే అవకాశం ఆయన కోల్పోయాడు యాక్చువల్గా. ఎందుకు సార్? నేను పార్టీ మొదలుపెట్టిన తర్వాత April 11th, 1982 మహానాడు, ఫస్ట్ మహానాడు అయిన తర్వాత ఒక తిరుపతి మహానాడు 28th May అంటే రామారావు గారి బర్త్డేకి 2వ మహానాడు అక్కడ పెట్టాలను. అంటే గ్యాప్ ఆఫ్ April 11th 28th Mayకి ఒక 15 రోజులు, నెల 10 రోజులు తేడా ఉంటుంది, 15 రోజులు. అప్పుడు తిరుపతిలో ఎవరు లేరు, మాకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయనేమో మంత్రిగానో లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన కాంగ్రెస్లో. నేను ఇంటికి వెళ్ళి ఇది అవకాశం, పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరు వచ్చి నిర్వహించినట్లయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే నేను మాకు ఉండాలని లేదు రాజకీయాల్లో, మేము ఎలక్షన్స్ వరకు లేకపోతే ఎవరన్నా వచ్చి ఇవన్నీ చూస్తూ ఉంటే మేము మానుకుంటాము, మీరు వచ్చి చేయండి అని అంటే ఆయన ఒప్పుకోసరికి వేరే ఏదో మాట్లాడాడు అనుకోండి. అప్పుడు తర్వాత 28th May మళ్ళీ అది సక్సెస్ అయ్యింది ఆ మహానాడు. అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాను నేను, మళ్ళీ 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే సాయంత్రం వెళ్ళేటప్పటికి పేపర్ పడేశారు మా ముందు. పేపర్లోనేమో ఎన్టీ రామారావు గారి మీద నేను పోటీ చేస్తానని చెప్పి, మా మీద అల్లుడు పోటీ అని చెప్పి దాంట్లో హెడ్లైన్స్ అనమాట, ఈవినింగ్ ఎడిషన్ పత్రిక. పొద్దున్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వచ్చాడు. నేను సాయంత్రం ఇంటికి వెళ్ళాను ఆహ్వానిస్తానికి. వెళ్తే నా ముందు పేపర్ పడేసి అట్లా చెప్పాను, మీకు 5% అంటే ఓట్లు రావు, ఇదే అన్నాడు. 5% ఓట్లు ఉంటే ఎన్టీ రామారావు గారికి, ఆయన డబ్బు తీయడు, డబ్బు లేకుండా ఎలక్షన్లోకి వెళ్ళటం సాధ్యం కాదు, మీది వేస్ట్ ప్రయత్నము, నాకు ఉన్నటువంటి కెరియర్ నేను పోగొట్టుకుని మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీరు మర్చిపోండి అని చెప్పినటువంటి రోజు అది. అప్పటికి వివాహం అయిందా సార్? ఆయన వివాహం అయితేనే కదా వెళ్ళింది. వివాహం అయితే తోడలుడుగానే వెళ్ళాను నేను. తోడలుడు ఎందుకు వెళ్తాను ఆయన దగ్గరికి? అంతకుముందు ఏదో కొద్దిగా మాట్లాడలేరు అన్నారు కదా, ఏం మాట్లాడినారు అంతకుముందు? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదో కొద్దిగా మాట్లాడలేండి అన్నారు, మీరు కట్ చేశారు. అదే కదా మీకు చెప్ప, 5% ఓట్లు కంటే రావు, డబ్బులు తీరు, సరే ఇట్లా సినిమా గ్లామర్తో ఓట్లు వస్తాయా, అంతకంటే ఎక్కువ చెప్పకూడదు మనం. అవన్నీ జరిగినటువంటి పుస్తకంలో రాశాను, అవి కొత్త ఏం కాదు. అంటే అప్పుడు బాబు గారు డబ్బులు తీసేవారా సార్? అప్పుడు ఆయన అడగాలి, ఉన్నట్టు తోడలేడు కదా మీకు, ఆయన అడగాలి. ఆయన అది నమ్మి వచ్చిన మనిషి ఆయన. అప్పుడు బాగా ఆస్తిపడలా సార్ వాళ్ళు? అది మీరు నన్ను అడిగితే బాగోదు. అది ఆస్తిపరులు, తోడలుడు ఆస్తిపరులు మీకు తెలియనట్టు నన్ను అడిగితే ఎట్లా? ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది రకాలుగా విమర్శిస్తూ ఉంటే మీరందరూ దాన్ని తీసుకుని మళ్ళీ ఆయన దగ్గరికి పోయి అడిగినటువంటివి, మీకు ఎంత ఉంది ఆస్తి, మీకు ఎంత ఉంది ఆస్తి, ఏదైనా అవన్నీ ఆస్తి పాస్తులు అనేటటువంటి భగవంతుడు ఇస్తాడు. అది ఎవరికి ప్రాప్తం అయితే అంతవరకు ప్రాప్తం ఉంటుంది. ఇవాళ నేను తెలుసుకున్నటువంటి వాస్తవం అది. సరే, మరి అంతలా విభేదించారంటే మీకు ఓటింగ్ రాదు, 5% ఓట్లు కూడా రావు, డబ్బు లేకపోతే కష్టము, రాజకీయాలు రాణించడము, అది ఇదన్న చంద్రబాబు నాయుడు గారు తిరిగి పసుపు కండువా ఎప్పుడు కప్పుకున్నారు? పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 4 రోజులకే కదా వచ్చేసారు. వచ్చేసి పార్టీలో చేయాలి. అప్పుడు ఎలా మీతో డైరెక్ట్ వచ్చారా, డైరెక్ట్ మామగారితో? అప్పుడు లేదు కదా. అప్పటికి తర్వాత ఆయన వేరే ప్రయత్నం చేసుకుని ఆ ప్రయత్నం ద్వారా వచ్చాడు. దానికి ఆ రోజున పార్టీ ఆఫీస్లో కొంతమంది విభేదించారు. అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మీద గెలిచినటువంటి వెంకటరామనాయుడు అని, మేడసాని వెంకటరామనాయుడు, ఆయన తర్వాత గొడవ చేశారు. అదంతా కూడా పుస్తకంలో రాశాను, ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు. అయినా కానీ పార్టీలో చేర్చుకోవడానికి ఒక కమిటీ వేయటం, ఆ కమిటీ ఆమోదం తెలిపినట్లుగా ఇవన్నీ కూడా మామూలు సిస్టంలో పెట్టుకుని
పార్టీలో చేరినటువంటి వాతావరణం. ఒక నెల 2 నెలలు కూడా ఆగలేదు ఓడిపోయిన తర్వాత. 2 నెలలకే ఆయన 2 నెలలు కూడా ఆగలేదు అనేటటువంటిది ఉన్న వాస్తవం. అంటే ఎవరినో ప్రయత్నించి రావడం ఎందుకు? తోడల్లుడుగా మీరు ఉన్నారు కదా, మీ ద్వారానే వచ్చి ఉండొచ్చు కదా. ఒకటి, అసలు మేము ఒకసారి పార్టీ గెలిచిన తర్వాత ఈ అవకాశవాద రాజకీయాలు అనేటటువంటి వాటికి తాము ఇవ్వకూడదు అనేటటువంటి సిద్ధాంతంతో ఈ పార్టీ పుట్టింది కాబట్టి అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అనేటటువంటి మనస్తత్వంతో మేము ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ముందు చేరి ఉంటే దానికి మన సిద్ధాంతాలను అంగీకరించి ఉన్నటువంటి దాన్ని వదులుకొని పార్టీ పెట్టినటువంటి 2వ నెల, అదే ఆ తిరుపతి మహానాడుకి ముందు మేము చలమేశ్వర గారి ఇందాక అడిగారు కదా, మేము కలిసి రిజల్యూషన్ ఒకటి పాస్ చేయించాం. ఎవరైనా కూడా పార్టీలో కనుక వచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎంపీ కానీ పదవుల్ని త్యజించి వాళ్ళు అప్పుడు మాకు అప్లికేషన్ పెడితే అప్పుడు చేర్చుకోవాలి. కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకోవడానికి వీల్లేదని పెట్టి చేసాం. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని మేము చేర్చుకోము, వాళ్ళు రిజైన్ చేస్తే అని రిజల్యూషన్ పెట్టాము. ఆ రిజల్యూషన్ వ్యతిరేకంగా ఆదియ్య, రత్తయ్య, నారాయణ ముగ్గురు అప్పుడు ఎమ్మెల్యేలుగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు, బాసరావు గారితో పాటు. బాసరావు గారు కూడా ఎమ్మెల్యే. బాసరావు ఈ ముగ్గురు ఆ రిజల్యూషన్కి వ్యతిరేకంగా ఆ మీటింగ్ని బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ చేసి ఇక్కడ వాళ్ళ ముగ్గురుని అప్పటికే బాసరావు గారు ఒకళ్ళు తెలంగాణ, ఒకళ్ళు రాయలసీమ, ఒకళ్ళు ఆంధ్ర సెక్రటరీలుగా నియమించి ఒక ముగ్గురికి 3 కార్లు ఇచ్చేసేసి 3 రూమ్లు పెట్టారు రామకృష్ణ సినీ స్టూడియోలో. సో తిరుపతి మహానాడులో ఈ రిజల్యూషన్కి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడైతే మేము రిజైన్ చేయమని చెప్పి మేము మీటింగ్ కూడా రామని చెప్పేసి తిరుపతి వచ్చి మీటింగ్ రాలేదో, నేను వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళ 3 రూమ్స్కి తాళాలు వేయించేసాను. నేను 3 రూమ్స్కి తాళాలు వేయించి వాళ్ళ కార్లు తీసేయించేసి కార్లు వెళ్ళిపోమని చెప్పేశాను. 3కి 3 రూమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు టూర్ ప్రోగ్రాము తీసుకొచ్చి పంపిస్తే టూర్ ప్రోగ్రామ్ చించేసి వాళ్ళు అవసరం లేదని చెప్పాను. అంటే నేను కొంచెం ఎమోషనల్, ఒక ఏమంటారు ఆ రోజుల్లో తీవ్రవాదులు టైప్ అనమాట, యంగ్ బ్లడ్ కదా. సో రామారావు గారు, బాసరావు నా రూమ్కి వచ్చారు. ఆదిల భాస్కర్ వచ్చి వాళ్ళు పిల్లల జల్లలతో ఉన్నారు, వాళ్ళని నేను ఎంతో బతినాడు తీసుకొచ్చాను, నువ్వు వాళ్ళని నోటి దగ్గర కూడి తీసేసి వాళ్ళని పంపించేస్తే ఎట్లా అని చెప్పి చెప్పారు. కాదండి, మా పార్టీ సిద్ధాంతం అండి, పార్టీ పుట్టిన దీనికి వాళ్ళు అలాంటి వాళ్ళు అనేటటువంటిది ఇట్లా చేస్తే నమ్ముతారు జనం, లేకపోతే నమ్మరండి అంటే రామారావు గారు కంప్లైంట్ చేశారు. రామారావు గారు కూడా బాసరావు నన్ను పిలిపించారు రూమ్లోకి. రామారావు గారు రమ్మన్నారు. రమ్మంటే వెళ్ళాను. నేను వెళ్ళి నువ్వు ఇట్లా చేసావంట బాసరావు చెప్తా ఉన్నారు ఏదనంటే కొంచెం గట్టిగానే ఆయనతోటి వాదన వేసుకుని అసలు మీరు ఎందుకు పార్టీ పెట్టారన్నా నేను రామారావు గారిని. అయితే ఏంటంటే అంటే ఇటువంటి వ్యవస్థని మార్చడానికి పెట్టినటువంటి పార్టీ అలా సిద్ధాంతానికి కట్టుబడకుండా కనుక ఉండేటటువంటి వ్యవస్థగా ఇది ఉంటే చాలా పార్టీలు ఉన్నాయి అని చెప్పి నా కాగితాలు చేతిలో ఉంటే అవి అవసరాలు పడేసి వాళ్ళిద్దరు కవచకుండాలన్నారు బాసరారు. ఇది ఒకళ్ళు హరిజను, ఒక బీసీ, అది రత్తయ్య కమ్మ, అది నారాయణ, ఒకళ్ళు బీసీ, ఒకళ్ళు ఎస్సీ అనుకుంటారు. వాళ్ళు ఆదిలాబాద్ నుంచి, ఒకళ్ళు ఎక్కడి నుంచో కవచకుండాలు అన్నారు. ఇదే అన్నమాట. నా కోపం వచ్చేసి కాగితాలు ఇసిరేసేసి నేను కారు ఎక్కేసి వెళ్ళిపోతున్నాను. వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పటికి రామారావు గారు ఫోన్ చేశారు, వాళ్ళ 3 పార్టీల నుంచి తీసేశాను, నువ్వు రా అని చెప్పి. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.